నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతులకు ఇప్పటికైనా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేనా? ఎందుకంటే గతంలో బీజేపీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామని దాదాపు 10 ఏళ్ళు కొనసాగించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఇక్కడ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తిని పసుపు బోర్డు చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఒకవేళ పసుపు రైతులకు ఇదేమన్నా ఆనందమా, లేకుంటే కేవలం పసుపు బోర్డు కార్యాలయంని అక్కడ స్టార్ట్ చేసి మద్దతు ధరకు ఇంకా కొట్టాడాల్సిందేనా, జిఐ ట్యాగ్ కోసం ఇంకా పోరాడాల్సిందేనా అనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు ఉన్నారు. ముందే వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? హ్యాపీయా? బాగున్నాము. ఎట్లుంది? ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. మొదటి పసుపు బోర్డు చైర్మన్గా మీరు ఎన్నికైనందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక రైతుగా కింది స్థాయి నుంచి వచ్చినాను. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ. ఎట్లుంది లోకల్గా రియాక్షన్? అంటే వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, పసుపు బోర్డు దాదాపు 3 సార్లు ప్రభుత్వం వచ్చి మూడోసారి ఇచ్చింది అన్నారు. పసుపు బోర్డు 2014లో భారతీయ జనతా పార్టీ ఇస్తా అని చెప్పలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి, అక్కడ స్థానికంగా పార్లమెంట్కి పోటీ చేసి ఎన్నికైనటువంటి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అయినటువంటి కవిత గారు నన్ను ఎన్నుకోండి, నేను పసుపు బోర్డు తీసుకొస్తా, లేకుంటే నేను మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని తెరిపేయలేదు. సరే పక్కకు పెట్టింది. పసుపు బోర్డు చేస్తాను చేయకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక పసుపు రైతులలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. గత దాదాపు 60 సంవత్సరాల నుంచి ప్రతి పొలిటికల్ పార్టీ నాయకుడు మాకు ఓటేసి మమ్మల్ని ఎన్నుకుంటే మేము పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు పరిశోధన కేంద్రం తీసుకొస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం అని అనేక రకాలుగా చెప్తూ మోసం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 2019 ఎన్నికల్లో మనల్ని మోసం చేసినటువంటి నాయకుల్ని ఓడించాలనేటువంటి ఒక తపనతోని 178 మంది రైతులు స్వచ్ఛందంగా నామినేషన్ వేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఆ రోజు అభ్యర్థిగా నిలబడే రోజుల్లో 178 మంది రైతులు ఇంత ఆవేశంతో, ఇంత బాధతో ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? ఈ పసుపు బోర్డుకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, అసలు దీన్ని పూర్వం ఏంది అనేది చాలా పూర్వతల ఏంటి అనేటువంటి విషయంలో చాలా స్టడీ చేసి ఆ రైతులందరితో మాట్లాడితే మాకు పసుపు బోర్డు అన్ని పొలిటికల్ పార్టీలు వస్తున్నాయి, ఇస్తామని చెప్తున్నాయి, ఎవరు కూడా ఇవ్వడం లేదు అంటే ఆయన చాలా దాని మీద డెప్త్గా ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పసుపు బోర్డు సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో ఎన్నికల కంటే ఒక 4 రోజుల ముందు, 3 నుంచి 4 రోజుల ముందు, 3 రోజుల ముందా లేక 4 రోజుల ముందు నాతో విచారణ చేయడం జరిగింది. 2019 ఎలక్షన్ కంటే ముందు, ఓటింగ్ కంటే 3 రోజుల ముందు, అన్న ఇట్లా పసుపు గురించి ఇంత బాగా ఇబ్బంది పడుతున్న రైతులు ఎట్టి పరిస్థితి దీన్ని మనం సాధించాలంటే ఏదో ఒకటి చేయాలన్నారు. ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ చేస్తా అని చెప్పింది కదా, ఇంకేం చేస్తారు అన్న. నేను ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళకు పక్కా నేను తీసుకురాకపోతే నేను రాజీనామా చేస్తాను రాసి ఇవ్వాలనుకుంటున్నాను. వద్దు అరవింద్, అది కష్టం, నువ్వు అట్లా రాసి చెప్పని నన్ను. ఆయన డెఫినెట్ నేను రాసిస్తాను, మనం చేసేది రైతుల కోసం, మనం ఈ రకంగా రాసిస్తేనే రేపు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, మేము అటు రాసి చూసినాం, ఎట్టి పరిస్థితులు మాకు ఇది చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన బాండ్ పేపర్ రాసి రైతులకు సోషల్ మీడియాలో పెట్టిండు. ఏ రైతు సంఘం కానీ ఏ రైతులు కానీ ఆయన బాండ్ పేపర్ రాసి ఇవ్వమని అడగలేదు. కానీ బాండ్ పేపర్ రాసి ఏ రైతు సంఘానికి కూడా ఆయన ఇయ్యలేడు. కానీ మీరు అన్నట్టు బాండ్ పేపర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికన్నా ముందు దాదాపు 170కి పైగా రైతులు నామినేషన్ వేసిన పదే చూస్తారు. కానీ గతంలో బీఆర్ఎస్ కావచ్చు, కవిత గారి వర్గం కావచ్చు, బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత అరవింద్ గెలిచిన 100 రోజుల్లోనే మేము పసుపు బోర్డు తీసుకొస్తామన్న వాళ్ళు దాదాపు 5 సంవత్సరాలు పూర్తయింది. 6వ సంవత్సరంలో పసుపు బోర్డు రావడం జరిగింది. సో మాట తప్పిండని కవిత పదే వాళ్ళు ఆరోపిస్తూ వస్తుంది. వీటన్నిటికీ ఏం సమాధానం ఇస్తారు? అరవింద్ గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పసుపు బోర్డు సాధించి రైతులకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఆయన పనిచేసిండు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మొదటి రోజు నుంచి కూడా పసుపు బోర్డు మీద పనిచేసిండు. పసుపు బోర్డు సాధన కోసం ఆయన కలవని మనిషి లేడు, ఎక్కువని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేడు. ఆయన ఎంబటి ఉండి నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఆయన పసుపు రైతుల కోసమే పూర్తి తన పార్లమెంటు మెంబర్గా పసుపు రైతుల కోసమే పూర్తిగా పనిచేసి
పసుపు రైతులైతే ఎట్టి సాధించాలని తప్పడం తమ్మని చేసిండు. కవిత గారు నేను ఎన్నికల్ని పోటీ చేయన్నారు, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను, ఏది చేయలేదు. నిజంగా ముఖ్యమంత్రి కూతురుగా ఉండి ఏమి సాధించలేదు. ఏమి సాధించకుండా ఈయన బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత, బాండ్ పేపర్ ఈయనకి ఏ రైతు సంఘం రాసి ఇవ్వమని చెప్పలే, ఏ రైతు సంఘం రాసి బాండ్ పేపర్ రైతు సంఘంకి ఇవ్వలే, ఏ రైతు సంఘం లేదు. ఈయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేయడం కోసం ఆయన బాండ్ పేపర్ రాసిచ్చి దీన్ని సాధించాలని తపనతోని బాండ్ పేపర్ రాసిచ్చిండు. కానీ ఎవరి దగ్గర బాండ్ పేపర్ లేదు, మొన్న అయినప్పటికీ కూడా దాని సాధన కోసం అని చేసిన ప్రయత్నం మాకు తెలుసు. కానీ వీళ్ళు టీఆర్ఎస్ గూండాలు, టీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా దాడులు చేస్తారో మేము చూసినాం. కానీ మొన్న రీసెంట్ గా పసుపు బోర్డు కార్యాలయం ఓపెన్ అయిన తర్వాత దాంట్లో కవిత పాత్ర కూడా చాలా వరకు ఉందని గతంలో ఆ పార్లమెంట్ లో మాట్లాడుతున్న వీడియో కూడా కవిత గారు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. నిజంగానే పసుపు బోర్డు తేవడంలో కల్వకుంట్ల కవిత గారి పాత్ర లేదంటారా? కల్వకుంట్ల కవిత పాత్ర జీరో, ఏమీ లేదు, జీరో, ఏమీ చేయలేదు. ఆమె చేసి ఉంటే రైతులు నామినేషన్ లేకపోతుంది. రైతులు అరవింద్ తరఫున వచ్చిన నామినేషన్, అరవింద్కు సంబంధించిన బంధువులు, అరవింద్ తరఫున వచ్చిన రైతులు కాదు వాళ్ళు. ప్రతి గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అండ్ రైతు సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చి నామినేషన్ చేశారు. రెచ్చగొట్టింది అక్కడ అరవింద్కి సంబంధించిన వర్గం ఇలాంటి వాళ్ళు అని కూడా ఎవరు రెచ్చగొడితే రైతులు రెచ్చిపోయేటోళ్ళు గారు. రైతులు తనకు తానుగా నామినేషన్, రైతులు నామినేషన్ వేసిన తర్వాత అరవింద్ నామినేషన్ వేసి, రైతులు నామినేషన్ వేసిన తర్వాత అరవింద్ గారు నామినేషన్ వేసి, ఆ రైతుల బాధని, కష్టాన్ని, ఇబ్బందుల్ని గత 60 సంవత్సరాలుగా మోసం చేసిండ్రు. ఎందుకు సాధించలేదు? మరి ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి, ముఖ్యమంత్రి తన తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ఎందుకు సాధించలేదు? ఎందుకు సాధించడానికి ప్రయత్నం చేయలేదు? ఎక్కడ చేసిర్రు? ఏం చేసిండ్రు? నిజంగా నిజామాబాద్ జిల్లా ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఉండి ఏం అభివృద్ధి చేసింది? ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బాగుండదు. నేను ఒక పసుపు బోర్డు చైర్మన్గా చెప్తున్నాను. ఇవాళ పసుపు బోర్డు వచ్చిందంటే దాని క్రెడిట్ అంతా కూడా అరవింద్ గారికి, కర్త కర్మ క్రియ. కానీ ఆ కార్యాలయం కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టించిన కార్యాలయం, దాంట్లో మీరున్నది కూడా వాస్తవం కాదంటారా? అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు కట్టించారు అంటే ఇప్పుడు కలెక్టర్లు అందరూ ఏమనుకోవాలా, ఇది బీఆర్ఎస్ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టించారని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోయి బయట పెట్టుకోవాలి. అంటే మేము కూడా దానికోసం ప్రభుత్వ సొమ్ముతోని కట్టినటువంటి కార్యాలయాల్లో ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు అవి టీఆర్ఎస్లో సొంత పైసలతో కట్టియలే, టీఆర్ఎస్ వాళ్ళు కావాలి, అది టీఆర్ఎస్ కార్యాలయాలు కావవి. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వ భూమిలో కట్టుకున్నారు వాళ్ళ సొంత పార్టీ ఆఫీస్ని. మేము పార్టీ ఆఫీస్కు మేము భూమి కొనుక్కొని కట్టుకున్నాం. వీళ్ళలాగా ప్రభుత్వ భూమిని గుంజుకొని కట్టుకునిలే. మేమేమంటున్నామంటే ఎవరు అక్కడ కార్యాలయం కట్టాడు, మాకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మా నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే బిల్డింగ్ అలాట్ చేసింది. బిల్డింగ్ మాదే, మేము వేసిన రోడ్డు మీదకి మేము నడద్దు, మేము వేసిన నడుస్తున్న రోడ్డు మీరు మీదే. ఈ రకమైన వ్యవహారం మంచిది కాదు. గతంలో పసుపు బోర్డు కన్నా ముందు స్పైస్ బోర్డు నిజామాబాద్కి రావడం జరిగింది. నిజంగా స్పైస్ బోర్డు గతంలో ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా మాయమైపోయిందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి నిజామాబాద్. నిజంగానే స్పైస్ బోర్డు వచ్చింది, కానీ అక్కడ మిర్చి రైతులకు కావచ్చు మద్దతు ధర దొరకట్లేదు, రైతులకు అన్యాయమే జరుగుతుంది ఇంకా అని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. పసుపు బోర్డుకు సంబంధించి మీరు ఏదైతే స్పైసెస్ బోర్డు అంటున్నారో, ఆ రోజు ఇక్కడ స్పైసెస్ బోర్డు కూడా కార్యాలయము ఒక రీజనల్ ఆఫీస్ కూడా లేదు. దాని ద్వారా ఒకవేళ కనీసం ఆ స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఉంటే కొంత మనము రైతులకు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అరవింద్ గారు స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేయించి దానికి కొంత అమౌంట్ కూడా 30 కోట్ల వరకు రిలీజ్ చేయించి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏదైతే పసుపు బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ మిగతా కావాల్సినటువంటి అన్నీ సమకూర్చడం జరిగింది. తర్వాత రైతులు అన్నారు, మాకు ఈ రీజనల్ ఆఫీస్ వద్దు, మాకు ఏమొద్దు, మాకు పసుపు బోర్డే కావాలి. ఎందుకు కావాలంటే ఈ పసుపుకు సంబంధించినటువంటిది 53 రకాల స్పైసెస్లో ఇదొక స్పైసెస్ అయింది. ఇది పెద్ద పంట, దీనికి ఒక సపరేట్ బోర్డు ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు బోర్డే కావాలని రైతులు కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్డు సాధించాలన్న సంకల్పంతో తన 5 సంవత్సరాల పదవి కాలం పూర్తి కాకముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, అమిత్ షా గారి సహకారంతో, పీయూష్ గోయల్ లాంటి యాక్టివ్ మంత్రి గారి సహకారంతో అరవింద్ గారు దీన్ని సాధించడం జరిగింది. సాధించి ఈ తెలంగాణ నిజామాబాద్ జిల్లా రైతులకే మేలు జరగలేదు, పసుపు పండించేటటువంటి యావత్ దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా ఈ పసుపు బోర్డు ద్వారా లాభం కలుగుతుంది. దాని ద్వారా ఏదైతే ఇలా అరవింద్ని నిజామాబాద్ జిల్లా రైతులు యాద్ చేయరు,
దేశంలో ఉన్న ప్రతి పసుపు రైతు కూడా యాడ్ చేస్తారు. కానీ ఒక మాట చెప్పండి, ఒక రైతుగా మీరు కూడా నిజామాబాద్ వ్యాప్తంగా తిరిగారు. నిజామాబాద్లో మిర్చే కాదు, పసుపే కాదు, ఎక్కువ శాతం పత్తి లేదంటే వరి కూడా పండించే అవకాశాలు ఉన్నాయి. సో మిగతా దాన్ని కూడా కొట్లాడకపోవడానికి కారణం ఏంటిది? కేవలం నిజామాబాద్ అర్బన్లో కావచ్చు, నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కువ శాతం పసుపు పండించే రైతులే ఉన్నారు, వాళ్ళు ఓట్లు దండుకోవచ్చు అనే ఆ కాన్సెప్ట్ ఏమైనా ఉందంటారు రైతు పసుపు బోర్డు తీసుకురావడానికి కారణం? అంటే మిగతా పంటలపైన ఎందుకు దృష్టి సారించట్లేదు? నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పండేది పసుపు, వరి. ఆ పసుపు, వరి, మొక్కజొన్నకు సపోర్ట్ ప్రైజ్ ఉంది, వరికి సపోర్ట్ ప్రైజ్ ఉంది. పసుపు కమర్షియల్ క్రాప్ కాబట్టి దీనికి సపోర్ట్ ప్రైజ్ పెట్టరు. కాబట్టి పసుపుకు ప్రత్యేక బోర్డు ఉంటే దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీనికి పసుపుని ఎక్స్పోర్ట్ పెంచేటట్టు అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్టు అదేవిధంగా కొంత విత్తనం సీడు మంచి వెరైటీలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కొంత సపరేట్గా దానికి బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్తో ఇన్పుట్స్ ఇచ్చేటట్టు అవకాశం ఉంటుంది, ట్రైనింగ్ క్లాస్ పెట్టే అవకాశం ఉంటుంది, అదేవిధంగా స్టడీ టూర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పసుపు పంట పైన, పసుపు పండించేటువంటి రైతులపైన ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన బయర్ సెల్లర్స్ మీట్ పెట్టడము, బిఎస్ఎంస్ పెట్టడము, ఇవన్నీ కొత్త పని స్టార్ట్ కావడం. పసుపు బోర్డు వచ్చిన తర్వాత పసుపు రైతులు సంతోషంగా ఉన్నారంటారా? ఎందుకంటే మద్దతు ధర కోసం ఇంకా కొట్లాడుతూనే ఉన్నారని కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఇది ఎట్లా? నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, మా ఎంపీ గారు ఎంపీగా 2019 ఎన్నికైన తర్వాత పసుపు దాదాపు 6,000 రూపాయలు ఉండే, 6,000, 7,000 రూపాయలు. అది ఎందుకు ఈ రకంగా ఉందంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు ఇక్కడికి. ఆ ఇంపోర్ట్ చేయడం వల్ల తక్కువ రేట్లో పసుపు ఇదవుతుంది, మనం ఇంపోర్ట్ తగ్గియాలనే ఉద్దేశంతో ఇంపోర్ట్ పూర్తిగా ఆపేపించి అమిత్ షా గారు చెప్పి అరవింద్ గారు అప్పుడు దాన్ని 9,000, 9,500, 10,000 తీసుకుపోవడం జరిగింది. గత సంవత్సరం అయితే దాదాపు 16,000, 17,000 పోయింది. ఈ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఒక 10,000 తగ్గకుండానే పసుపు అన్ని మార్కెట్లోకి వెళ్ళింది. నిజామాబాద్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఉద్యమం చేయించిన టీఆర్ఎస్ నాయకులు, నేను ప్రత్యక్షంగా ఉన్నాను. వాళ్ళు ఉద్యమం చేసిన బస్టాండ్కి వెళ్తే నేను మళ్ళీ సాయంత్రమే మార్కెట్ కమిటీకి వెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, దేశంలో అనేక రాష్ట్రాల్లో పసుపు మార్కెట్లోకి వస్తుంది, ఏ ఏఎంసీలో కూడా ఎక్కడ కూడా అల్లర్లు జరుగుతలేదు, ఇక్కడనే జరగడానికి కారణం ఏందనే విషయం చెప్పినాను. అన్ని డాటా కూడా నేను అక్కడ ఉన్నటువంటి రైతు కమిషన్ చైర్మన్ గారు ఇక్కడ కోదండరెడ్డి గారు అడిగారు, గంగన్న దేశంలో ఎక్కడ కూడా లేదు, మరి ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే అది మీరు చూడండి, అది దాని కారణం ఏందో చూడండి. పసుపుని పచ్చి పసుపు మార్కెట్ తీసుకురాకుండా మీరు దాన్ని అడ్డుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో టీఆర్ఎస్ వాళ్ళు కొంత ఆర్టిఫిషియల్ ఉద్యమం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. కానీ నేను మీకు కేవలం అల్లర్లు జరగడానికి కారణం బీఆర్ఎస్ వాళ్ళే అంటారు నిజామాబాద్లో. ఒక రైతుల వెనుక ఉన్నది, రైతుల వెనుక ఉండి వాళ్ళని రెచ్చగొట్టి నడిపించిండ్రు. ఎప్పుడు ఇందాక మీరే అన్నారు రైతులు రెచ్చగొడితే రెచ్చిపోతారా? 10,000కు తగ్గకుండా ఎక్కడ కూడా ఈ సంవత్సరం మొత్తం 10,000. మీరన్న మాటను రిఫ్లెక్ట్ చేస్తున్నా. ఇందాకే మీరే అన్నారు బీజేపీ వాళ్ళు రైతులు రెచ్చగొడుతుందంటే మీరే ఒక మాట చెప్పారు, రైతులు నిజంగానే రెచ్చగొడితే రెచ్చిపోతారని మీరే అన్నారు. మళ్ళీ మీరే ఆ మాట చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు రైతులు రెచ్చగొడుతున్నారు. నేను చెప్పిన పాయింట్ మీరు అర్థం చేసుకుంటారు. రైతులని ఆర్టిఫిషియల్ ఉద్యమం చేయించడానికి ప్రయత్నం చేసింది, కానీ రైతులు వాళ్ళ ఏమంటే రాలే. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలే పోయిండ్రు, రైతులు రాలేమట, రైతులు ఎవరు రాలేమట. వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిండ్రు, దానికి రైతుల రంగు పులిమిరు అంతే. వాళ్ళు రైతులు ఎవరు పోలే వాళ్ళేమట. రైతులు నెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే రైతులు ఎవరు పోలే. నేను మార్కెట్ కమిటీ ప్రత్యక్షంగా వెళ్ళినా, నేను ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళ ఉన్నటువంటి రైతులు అడుగుతుంది, మరి అన్న ఇది లేదు అది లేదు అడుగుతుంది, మరి వాళ్ళు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. అన్న మీరు చైర్మన్గా పదవి స్వీకరించిన తర్వాత ప్రధానంగా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఏదైనా ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? దాన్ని తీర్చే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? రైతులకు ఇప్పుడు కూడా అన్ని పంటల కంటే ఎక్కువ కష్టమైనటువంటి పంట పసుపు పంట. ఎక్కువ పని ఉంటుంది రైతులకు. రైతు పండించే తన పంటకు కనీసం తన కష్టానికి ఫలితం రావాలని కోరుకుంటాడు. కాబట్టి మేము బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి పసుపు రైతులకు ఇన్పుట్స్ కానీ ప్రయోజనాలు కానీ అందించాలనే దాని మీద నేను ఒక రైతు కుటుంబం నుంచి చూసినటువంటి వ్యక్తిగా వాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలనే విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు పసుపు బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, లేకుంటే సీడ్ విషయం కానీ, ఇవన్నీ రెగ్యులర్గా రైతుల్ని గ్రామాలకు నేను ఎన్నికైన తర్వాత దాదాపు ఈ దేశంలో పసుపు అనేది నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల జిల్లాలో, నిర్మల్ జిల్లాలో లేదు. దేశంలో 21 రాష్ట్రాల్లో 24 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పసుపు పండుతుంది. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా పసుపు పంట బ్రహ్మాండంగా పండిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆర్గానిక్ కూడా పండిస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఈల్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. దేశంలో మేము ఇప్పుడు దాదాపు మా బోర్డు వచ్చిన తర్వాత బయర్ సెల్లర్స్ మీట్ పెట్టినాం. బయర్ సెల్లర్స్ మీట్ అంటే రైతులు, ఎక్స్పోర్టర్సు అండ్ ట్రేడర్స్ని కలిపి సమావేశాలు పెట్టి డైరెక్ట్ రైతులకు, ఎక్స్పోర్టర్స్, ట్రేడర్స్తోనే లింక్ చేయడం.
ఈ రకమైనటువంటి ప్రయోజనాలు. దీని ద్వారా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కొత్తగా నూతనంగా ఏ రకంగా కొత్త ప్రోడక్ట్ తయారు చేయగలుగుతాం. పసుపు వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు అనేది ఓన్లీ మనము వంటలు వాడుకోవడానికో దేవుళ్ళ దగ్గర పెట్టుకోవడానికో మాత్రమే కాదు. పసుపు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాస్మెటిక్స్లో ఉపయోగపడుతుంది, కలర్స్లో ఉపయోగపడుతుంది, న్యాచురల్ కలర్స్లో ఉపయోగపడుతుంది, ఆయుర్వేదిక్లో ఉపయోగపడుతుంది, ఫార్మాస్యూటికల్ ఉపయోగపడుతుంది, అనేక రకాలుగా పసుపు ఉపయోగపడుతుంది. అంటే ప్రస్తుతం డిజిటల్ యుగం ఎక్కువ నడుస్తుంది కాబట్టి మీరు చెప్పిన ఇట్లాంటి పసుపు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, ప్రతి రాష్ట్రానికి కావచ్చు, ప్రతి జిల్లాకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందంటారా? ఆల్రెడీ పసుపుకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయనే దాని మీద మేము ప్రచారం స్టార్ట్ చేసినాం. ఇంకా ప్రచారం పెంచి మన పసుపుని మార్కెట్ పెంచితేనే రైతు ఎంత పంట పండించినా తనకు ధర తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ధర పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశం నుంచి విదేశాలకు దాదాపు భారతదేశం నుంచి 1876 కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది ప్రతి సంవత్సరం. దాన్ని 5,000 కోట్లకు పెంచాలని టార్గెట్తో మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే పసుపు ధర స్థిరంగా ఉండేందుకు జాతీయ స్థాయిలో మీరేం చర్యలు తీసుకోదలుచుకున్నారు? మేము ఎక్స్పోర్ట్ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పసుపు నాణ్యత పెంచమని చెప్పి రైతులను కోరుతా ఉన్నాం. మేము కొంత ఎక్స్పోర్ట్లో విదేశాల్లో రాసాయనిక పదార్థాలు ఎక్కువ ఉండకూడదని, ఫస్టైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కూడా వాడకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి నిన్న జేపీ నడ్డా గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, యూరియా ఎక్కువ వాడద్దని. నిజంగానే యూరియా వాడకపోతే పంటలకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలనే అవి రైతులకు కూడా గుర్తు. అంటే యూరియా విషయంలో వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. యూరియా మన రైతులకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరైన విధంగా ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల యూరియా ఎక్కువ వాడితే కొంత పంట ఏపుగా పెరుగుతుంది, మనకు పంట ఎక్కువ దిగుబడి వస్తున్నటువంటి కొంత ఆలోచన కల్పించడం వల్ల రైతులు అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ యూరియా వల్ల ఏ రకమైన దుష్పరిణామాలు ఉన్నాయి, దుష్ప్రభావాలు ఉన్నాయనేటువంటి విషయంలో ప్రభుత్వం కొంత అవేర్నెస్ చేస్తుంది అంతే. వాటికి ఏమైనా ఆల్టర్నేట్ చూపించే ప్రయత్నం చేస్తుందా బీజేపీ పార్టీ? నానో యూరియా వాడమని చెప్తా ఉన్నారు, అది కూడా కొంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా దానికంటే ఈ రెండింటికంటే ఆర్గానిక్ పండిస్తేనే మంచిది. కానీ ఆర్గానిక్ పండాలంటే రైతు ఒకటేసారి ఆర్గానిక్ సైడ్ వెళ్ళలేడు. కొంత సెమీ ఆర్గానిక్ సైడ్ కొంచెం స్టార్ట్ చేసి సెమీ ఆర్గానిక్తో ఆర్గానిక్ పోయి రావచ్చు. ఒకప్పుడు వాస్తవంగా మన ప్రాంతంలో ఈ మందుల అవశేషాలు లేవు, పెస్టిసైడ్స్ లేవు, ఫర్టిలైజర్ లేదు, కాంప్లెక్స్ లేదు, యూరియా లేదు, సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ ఏమీ లేవు. మనం అందరం కూడా అప్పుడు చెరువులో మట్టి పశువుల పేడ మాత్రమే వేసుకుంటుంది, దాంతోనే పంట పండించుకుంటుంది. మన తాతలు మన తండ్రులంతా దాంతోనే పంట పండించేవాళ్ళు. ఆధునికమైన కాలము దీంట్లో మన పసుపు మన పంట దిగుబడి పెంచాలనే ఆలోచనతో ఇవన్నీ తీసుకొచ్చినాం. కానీ మళ్ళీ ఇప్పుడు పూర్వకాలంలోకే వస్తున్నారు. లేకుంటే ఎంత మనము ఈల్డ్ తీస్తున్నామో అంత ఖర్చు మనము ఆరోగ్యం పట్ల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక రైతు నాయకుడు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు గడుస్తుంది. మేము అధికారంలోకి వస్తే గతంలో ఉన్న గత ప్రభుత్వం ఇచ్చిన ఈ రైతు బంధు 5,000 కావచ్చు, లేకపోతే ఈ బోనస్లు వాళ్ళు ఇయ్యని మేము ఇస్తామన్న వాళ్ళు, సో ఇప్పుడు ఎట్లా చూస్తారు? 6,000కి కుదించింది, మేము వస్తే 7,500 ఇస్తా అన్న వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నాను? వాస్తవంగా రైతులు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అగ్రావేశంగానే ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. మీరు ఎక్కడ కూడా మీరు తెలుసుకుంటే గ్రామాలకు వెళ్ళి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పూర్తిగా అందరు రైతులకు చేసి ఉంటే బాగుంటుండే. పూర్తి స్థాయి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, రుణమాఫీ కాలేదు. తుమ్మల నాగేశ్వర్ లాంటి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, తెలంగాణలో ఏ పల్లెటూరుకైనా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, పూర్తి స్థాయిలో 100% 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయ్యింది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నిజంగా కాదంటారు? అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పారు. అదంతా తప్పు స్టేట్మెంట్, అబద్ధపు మాటలు. నేను చెప్తున్నాను కదా మీకు, రైతులకు చేస్తామన్న దాంట్లో వాళ్ళు ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఏ గ్రామానికైనా వెళ్ళండి, మీ గ్రామంలో 1000 అకౌంట్లు ఉంటే దాంట్లో 200 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది, 250 మందికి మాత్రమే వచ్చింది. మీకు మొత్తం కలిపి 40% రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పక్కన పెట్టండి, రుణమాఫీ కాకుండా రుణమాఫీ కూడా ఆయన 2 సార్లు రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ చేసినంతే. రైతు బంధుకి ఇచ్చే డబ్బుని రుణమాఫీ డైవర్ట్ చేసినంతే. రైతులని మభ్యపెట్టాలనుకుంటే, మోసం చేయాలనుకుంటే రైతులు మోసపోయలేదు. ఒకప్పుడు మన తాతలు తను చదువుకోలేదచ్చు, ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా చదువుకున్నటువంటి గతంలో నీకు రుణమాఫీ విషయమే కాదు, రుణమాఫీతో పాటు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఎక్కడన్నా ఇస్తున్నారా? బోనస్ కూడా ఇవ్వట్లేదు, అది కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంటకు 5,000 వేసిళ్ళు, మేము వస్తే 7,500 ఇస్తామన్న వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, 6,000 ఇవ్వదలుచుకున్నాం, కేవలం 1,000 పెంచి ఇస్తున్నాం అనే ఆ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. నిజంగానే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందంటారా? ఎందుకంటే రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో సభ పెట్టినప్పుడు రైతు రాజ్యాన్ని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు.
సో వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు? లేదు వాళ్ళు చెప్పేదంతా తప్పు, మోసం చేస్తుండ్రు వాళ్ళు రైతులు. 100% మోసం చేసిండ్రు. ఎందుకంటే మీకు బడ్జెట్ ఎంత ఉన్నది తెలియదా? మేము ఇంత అప్పు లేదు, మేము ఇట్లా అనుకోలేదు. మీరు చెప్పిన అన్ని వాగ్దానాలను కూడా ఏ ఒక్కరిని కూడా సంపూర్ణంగా నెరవేరుస్తలేరు. మీరు రైతులను మోసం చేస్తుండ్రు. రైతులను మోసం చేయకండి. రైతు ఎంత కష్టపడ్డా ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి వ్యక్తి. తాను పెద్ద ఏదో కోట్ల రూపాయలు సంపాదించి బంగ్లాలు కట్టుకుంటాడు కాదు రైతు తాను పడ్డటువంటి కష్టానికి ఫలితం రావాలనుకునే రైతులు మీ ప్రభుత్వం వస్తే మాకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది, మళ్ళీ ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో మీకు 5,000 7,500 రూపాయలు వస్తాయి ప్రతి పంటకు. అంటే బీజేపీ కౌంటర్ ఇస్తుందా వాటికి? ఎందుకంటే ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలలో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీలాంటి లీడర్లు చెప్తూ వస్తుంది తప్ప దానికి బలమైన ఉద్యమాన్ని కావచ్చు, బలమైన పోరాటం ఇక్కడ కూడా చేయట్లేదు అని కూడా కనిపిస్తుంది. రైతులకు బయటకు వచ్చి బజార్లో పోరాటం చేసేటటువంటి సమయం లేదు, ఓపిక కూడా లేదు. నాయకులే మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా రైతులకు అంత బలంగా వాళ్ళ కడుపు మండిన రోజు బయటకు వస్తారు వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళు సమయం వచ్చినప్పుడు చూపిస్తారు, మేము నమ్మినాము, మీరు మాకు మోసం చేసిండ్రు, మీరు వద్దు అని చెప్పి వాళ్ళు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేస్లో ధరంపూర్ అరవింద్ గారు ఉన్నారు, మీ నాయకుడు. సో ఏమైనా డిసప్పాయింట్ టైంలో ఎక్కడన్నా అరవింద్ గారు మిస్ అయ్యారు ఆ ఛాన్స్? అందరికంటే ముందు అరవింద్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అరవింద్ గారు. పార్టీ ఆఫీస్కి వచ్చి అనౌన్స్ చేసిన తెల్లారి పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పినటువంటి వ్యక్తి అరవింద్ గారు. అంటే అంత కమిట్మెంట్గా చెప్పాడు, పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పిండు. అంటే మీలాంటి అరవింద్ గారు నమ్ముకున్న నాయకులు అటు గత మాజీ సీఎంని కావచ్చు, లేకపోతే ప్రస్తుతం సీఎంని గట్టిగా కౌంటర్ ఇచ్చే వ్యక్తిలో అరవింద్ గారు మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. ఈ పదవిని మిస్ కానికి మీలాంటి వాళ్ళ దాంట్లో ఏమైనా డిసప్పాయింట్ ఏమైనా కనిపించిందా అని? అరవింద్ గారే అంత సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి చెప్పాడు ఓపెన్గా, పార్టీ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని. అరవింద్ గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి పోరాటం చేసిండు, టీఆర్ఎస్ గూండాల దాడులు ఎదుర్కొన్నాడు, అనేక రకాలుగా టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా దాన్ని భరించిండు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఆయన ప్రముఖ పాత్ర పోషించిండు. నిజామాబాద్లో ప్రధానంగా చూసుకుంటే బీజేపీ బలంగా పుంజుకొస్తుంది. గతంలో ఒక్క సీటు ఉంటే ఇప్పుడు దాదాపు 3 సీట్లే వచ్చినాయి. సో ముందు ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్లో బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి శక్తి. గత పార్లమెంట్ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది, రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 7 కూడా మంచి ఓట్లు కూడా తీసుకొచ్చింది. అన్నిట్లో కూడా 7 కూడా డిపాజిట్లు వచ్చినాయి మాకు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇచ్చి 7 కూడా ఒక 2 తక్కువ తేడాతో ఓడిపోయినాయి, ఒక 2 గెలిచినాము, ఇంకా 3 కూడా బాగానే ఓట్లు వచ్చినాయి మాకు. ఆ రకంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. అరవింద్ గారు దానికి నిరంతరం పర్యవేక్షణ చేస్తుండ్రు, కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా అరవింద్ గారు రైతుల దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక మచ్చ ఉన్నది. దీని గురించి ఏం చెప్తారు? నిజామాబాద్లో ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఎక్కడ కూడా టచ్ చేయట్లేదు, కేవలం బీజేపీ యొక్క జెండాను పెట్టుకొని ముందుకు నడుస్తుంది తప్ప ప్రజల్లో అంత ఆదరణ లేదు అని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అరవింద్ గారికి ఆదరణ ఉంది కాబట్టి మొదటిసారి 75,000 మెజార్టీతో గెలిచిండు. ఆదరణ పెరిగింది కాబట్టి రెండోసారి 1,00,000 పైచలకు మెజార్టీతో గెలిచిండు. ఆయన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ రకమైనటువంటి పనులు చేసిండు ప్రజలకు కూడా చాలా తెలుసు. ఎందుకంటే నిజామాబాద్లో గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా సాధించింది దాదాపు 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కంప్లీట్ చేయించిండు. మాధవనగర్ అనేక సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పని శరవేగంగా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి అర్సాపల్లి నుంచి సారంగపూర్ రోడ్డుకు బ్రిడ్జి ఎవరు కూడా సాధించలేరు. ఆయన దాన్ని కూడా శరవేగంగా పనులు సాగుతున్నాయి. అదేవిధంగా నవీపేట, ఎడపల్లి, బోధన్ ఇవన్నీ రైల్వే బ్రిడ్జ్లు కూడా చేస్తాను. కేంద్రం ద్వారా వచ్చేటటువంటి ప్రతి పనిని కూడా గత కేశపల్లి గంగారెడ్డి హయాంలో ల్యాండ్ ఇచ్చినటువంటి మీ భీమ్గల్ కావచ్చు, నందిపేట కావచ్చు, దరిపల్లి కావచ్చు, బాల్కొండ కావచ్చు, పోస్ట్ ఆఫీసుల కోసం మా గ్రామస్తులు ల్యాండ్ ఇస్తే ఎవరు పట్టించుకోలే. అరవింద్ గారు ఇప్పుడు 4 పోస్ట్ ఆఫీసులకు కూడా బిల్డింగ్ శాంక్షన్ చేయించిండు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం డబ్బులు కేటాయింపజేసిండు. తన సొంత డబ్బులతోని కార్యకర్తలకు సంక్షేమ ఫండ్ ఏర్పాటు చేసిండు. ఆయనకు ప్రజలలో చాలా పేరుంది. ఎవరన్నా ఆయనకు నచ్చని వాళ్ళు, ఆయనను బదనం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాట్లాడతారు తప్పితే ఆయన బాగా పనిచేసిండు, పని చేస్తూ ఉన్నాడు. సో పల్లె గంగారెడ్డి అక్కడున్న రైతులకు ఏ విధమైన భరోసా ఇవ్వబోతుంది ముందు
నేనున్నా మీకేం సమస్య వచ్చింది సరే అని నేనున్నా అని ఈ విధమైన భరోసా ఇవ్వదలుచుకున్నాను. నేను ఒక పొలిటికల్ పార్టీలో పనిచేసినప్పటి నుంచి నేను ప్రజలతో ఉన్నాను, రైతులతో ఉన్నాను. నేను గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ కోసము 5 రోజులు అంగర్ స్ట్రైక్ చేసి గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సాధించడం జరిగింది. ఎర్రజోన్ల ఉద్యమ సమయంలో కాల్పులు జరిగినప్పుడు కూడా నేను అక్కడే ఆ ఉద్యమాన్ని నాయకత్వం వహించడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు కానీ మా ఇంద్రసేన్ రెడ్డి గారిని మొత్తం ప్రతిపక్ష పార్టీలను వచ్చినప్పటికీ కాల్పులు జరిగి ఉద్యమం తీవ్రతరం ఉన్నప్పటికీ భయపడకుండా అక్కడ దాన్ని పనిచేయడం జరిగింది. అల్లయ్య గంగారెడ్డి అనేటైనా రైతుల కోసం ఎప్పుడు పనిచేస్తాడు, ఆ జిల్లా ప్రజల కోసం పనిచేస్తాడు. ఇప్పుడు మీ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకునే అవకాశాలు ఉందో దానికోసం మేము ప్రయత్నిస్తారా, లేకుంటే లేదు గతంలో నుంచి ఉంది కదా మేము కూడా షుగర్ అదే విధంగా- ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధి. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒకసారి మా నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, ఏ దేవుడి మీద ఒట్టేసి తెరిపిస్తామని చెప్పిండు, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు మీ నుంచి ఏమన్నా ఫోర్స్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా? మేము రాష్ట్ర ప్రభుత్వం మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, మీరు కేంద్రం సహకరించండి అంటే మేము సహకరిస్తాం. ఉమ్. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాన్ని మేము తీసుకుంటామని మేము ఎట్లా అంటాం? రాష్ట్ర ప్రభుత్వం మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇంత దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, మీరు కూడా కేంద్రం ద్వారా ఏమైనా సహకరించండి అంటే కేంద్రం సహకరించడం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ రైతుల కోసం పోరాడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఏదేమైనా సరే రైతులకు రావాల్సిన బకాయిలు కావచ్చు, లేకపోతే రైతులకు మద్దతు ధర విషయంలో ఖచ్చితంగా నేను కొట్లాడుతూనే ఉంటా, నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో. పసుపు విషయంలో దాని నుంచి వచ్చే లాభాలు, దాని నుంచి వచ్చే నష్టాలు ఖచ్చితంగా ప్రజల్లోకి అటు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తా ప్రజలకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయని చెప్పేసి పల్లె గంగారెడ్డి గారు మనకు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.